రోవానేమిలో ఇది చూస్తున్నారు కదా, మొత్తం స్నోఫాల్ అయిపోయింది రాత్రి అంతా. -3 degrees నుంచి ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ -6, -2 అలా వేరీ అవుతుంది టెంపరేచర్. ఇట్స్ టైమ్ ఫర్ అవర్ మేజర్ యాక్టివిటీ. లెట్స్ గో. మా రూమ్ నుంచి ద మార్నింగ్ వ్యూ చూస్తారా? వావ్. Day 1 in Rovaremi. So this is the morning view from our room window. మొత్తం స్నో స్నో స్నో. హలో గైస్. Hello. హాయ్ హాయ్ ఎవ్రీవన్. Hello. అండ్ దిస్ ఇస్ మీ. సో మొత్తానికి మా డే 1 నైట్ -3 degreesలో స్నోఫాల్తో పాటు హోటల్కి వచ్చి చెక్-ఇన్ అయ్యాము. ఆల్మోస్ట్ 4:30 అయింది. అందరం చెక్-ఇన్ అయ్యి పడుకునేసరికి పొద్దున్నే టైమ్ ఈజ్ రైట్ నౌ 9:30. సో ఈ టైంకి లేచి అందరం బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. దిస్ ఇస్ చిన్న ఇక్కడ హోటల్లోనే ఈ బ్రేక్ఫాస్ట్ సెటప్, లంచ్, డిన్నర్ మొత్తం ఇక్కడే జరుగుతుంది, రెస్టో లాగా. సో ఎలా ఉంది ఫస్ట్ డే ఆఫ్ రోవానేమి? చలిగా ఉంది. -6 feels like -11. ఓకే. దట్ ఐ థింక్ వాటో వాట్. అది 6 కానీ 6 కాదు, 11. సో అందరు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అలా స్టార్ట్ చేయాలి. హాట్ చాక్లెట్ తాగితే యమ్మీ. ఎందుకంటే ఆప్షన్ లేదు, ఇంకేం లేదు ఇక్కడ. స్నో ఎక్స్పీరియన్స్ వెరీ సూపర్. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటగా అవ్వలే, చాలా బాగుంది. ఇక్కడ లైట్ ఫుడ్ అనమాట. అంటే మన ఇడ్లీ, పూరి, దోశ, మైసూర్ బజ్జీ, వడ, వేడి వడ, సాంబార్ అలాంటివి కాకుండా నువ్వేం తీసుకున్నా అది ఊహించుకొని తిరిగి లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. ఎగ్జాక్ట్లీ బన్నులు, బ్రెడ్లు, గుడ్డులు. హెల్దీ ఫుడ్ తినమంటే తింటారు ఎవరైనా? ఎవరు తినరు కదా, అందుకనమాట. అందరి కోసం కంపల్సరీ అనమాట, హెల్దీ అయిపోతాం. మౌనిక గారు, మీ బ్రేక్ఫాస్ట్ ఎలా అనిపించింది? సాజు అలా చెప్పకుండా తప్పించుకోవడానికి లేదు. సో మొత్తానికి మా డే 1 ఇలా స్టార్ట్ అయింది. అంటే యాక్చువల్గా మా డే 1 అంతా నిన్న ట్రావెల్లోనే ఉన్నాము. ఇది డే 2 కౌంట్కి వస్తుంది. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ ఏంటి అనేది విల్ అప్డేట్ యూ. ఇది మా హోటల్ బయట వ్యూ. ఈ రేంజ్లో వ్యూ ఉంటే ఎవరైనా ఆగుతారా? అందుకే మేము కూడా ఆగలేదు. ఫుల్ ఫొటోస్, వీడియోస్. అవి మాత్రమే కాదు, మంచిగా స్నోతో అయితే ఫుల్గా ఆడుకున్నాం. ఒక్కసారి అందరం చిన్నపిల్లలు అయిపోయాం. ఇప్పుడు డే 2 ఇప్పుడే రోవానేమిలో ఇది చూస్తున్నారు కదా, మొత్తం స్నోఫాల్ అయిపోయింది రాత్రి అంతా. -3 degrees నుంచి ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ -6, -2 అలా వేరీ అవుతుంది టెంపరేచర్. ఇక్కడ నుంచి ఈ రోజు మా డే జర్నీ స్టార్ట్ చేస్తున్నాము, డే టూర్ స్టార్ట్ చేస్తున్నాము. సో గైస్, ఆర్ యు రెడీ? లెట్స్ గో. మా హోటల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ పొద్దున్న మైసూర్ బజ్జీ, పూరి, దోశ, ఇడ్లీ ఇలాంటి చాలా ఐటమ్స్ తిన్నాం కదా. అలాంటివి ఏమీ కాకుండా బ్రెడ్స్ అలాంటివన్నీ హెల్దీ ఫుడ్ తిన్నాడు. హెల్దీ ఫుడ్ తిన్నాడు ఏంటి నువ్వు? నీకన్నా సపరేట్గా పూరి దోశ సరే, నువ్వు కూడా అదే కదా. అందరం అయ్యే తిన్నాము. సో మనకు ఆంది కాబట్టి, మనుషులు అన్నాక తినాలి కాబట్టి, తినడం కోసమే బతకాలి అనే కాన్సెప్ట్ కాదు.
జస్ట్ బతకడం కోసం తినాలి కాబట్టి సరదాగా లంచ్ చేద్దామని చెప్పి డే స్టార్ట్ చేసే ముందు లంచ్తో స్టార్ట్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ 1:32 అయిపోయింది టైము. సో ఇక్కడ మేము వచ్చేసాము, వాట్ ఇస్ దిస్, కర్రీ మసాలా అని చెప్పి రోవానిలో నేపాలీస్ క్యూజిన్, ఇండియన్ క్యూజిన్. ఇక్కడికి వెళ్ళి బాగా తిని అప్పుడు మా ట్రిప్ స్టార్ట్ చేస్తాం. ఓకే చలో లెట్స్ గో టు కర్రీ మసాలా. వెల్కమ్ మా, వెల్కమ్ టు కర్రీ మసాలా. దిస్ వే, వెల్కమ్. Here is the squad. Hello guys. Welcome to Curry Masala ma'am. Yeah. Your order please. Please order for us also. Very hungry. ఫుల్గా లంచ్ కుమ్మేసి ఈవినింగ్ అరౌండ్ 3:45కి ఈ బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చాము. ఇట్స్ సన్సెట్ టైం. అంటే మనలాగా ఇక్కడ 6ంటికి 7ంటికి సన్సెట్లు అవడాలు అలాంటివి ఏమి ఉండవు. చాలా ఎర్లీగా సన్సెట్ అయిపోతుంది. చూడండి 3:45కి సన్సెట్ అంటే ఇది చూస్తున్నారు కదా. ఇది ఒక బ్యూటిఫుల్ లేక్ వ్యూ. ఎటు చూసినా మంచి స్నో ఫిల్డ్ ట్రీస్ ఉంటాయి. అండ్ ఇది ఒక యాక్టివిటీ ప్లేస్ కూడా. ఫారెన్ కంట్రీస్లో దీన్ని ఐస్ స్విమ్మింగ్ అంటారు. చాలా ప్లేసెస్ ఇది చాలా పాపులర్. ముఖ్యంగా ఈ ఫిన్లాండ్లో లాప్లాండ్, రోవానేమి ఈ ఏరియాస్లో ఇలా ఐస్ డిప్పింగ్ చేస్తూ ఉంటారు. అంటే నీళ్ళల్లో దూకి డిప్ కొట్టి స్విమ్మింగ్ చేయడం అన్నమాట ఇలాంటి ఫ్రోజన్ లేక్స్లో. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. ఇలా నార్థన్ లైట్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఐస్ స్విమ్మింగ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మేమైతే అంత రిస్క్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోతున్నాం, గడ్డగట్టుకుపోతున్నాము. మేము వెళ్ళి ఆ లొకేషన్లో ఉండి ఆ బ్యూటీని అంతా ఎంజాయ్ చేసి కాసేపు సరదాగా అక్కడ టైం స్పెండ్ చేసి ఫోటోలు దిగి హ్యాపీగా అలా మంచులోనే ఆడుకొని వచ్చేసాం తప్పితే ఐస్ స్విమ్మింగ్ చేయలేదు. కాకపోతే మీరు ఎప్పుడైనా వెళ్తే మీరు కావాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ ఐస్ స్విమ్మింగ్. సో ఇక్కడ అయిపోగానే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము, బ్యాక్ టు రూమ్. రెడీ గైస్? సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అవర్ నెక్స్ట్ యాక్టివిటీ. మచ్ అవైటెడ్ బకెట్ లిస్ట్. లెట్స్ గో. ఏంటి అనేది ఇప్పుడే చెప్తాను, వెళ్ళిందో చూపిస్తాను. ఓకే, లుక్ అట్ ద గ్రూప్, షో ద గ్రూప్. It's time for our major activity. Let's go. There isn't many of No. similar names with us. Even in here, it's really. That was the bridge we went in the evening. We saw the lake. The other side, there was a bridge. Oh. So the December is gonna be busy. Okay. November to March was really big. మేము అనుకున్న చోటుకి రీచ్ అవ్వాలంటే ఇలా అడవుల్లో నుంచి పోవాలి. చూడండి, రోడ్డు మీద ఒక్క పురుగు కూడా లేదు. దగ్గరలో ఎవడు మనిషి అనేవాడు కూడా కనిపించట్లేదు. మొత్తం చిమ్మ చీకటి, రోడ్లన్నీ మంచుతో నిండిపోయి ఉన్నాయి. ఫుల్ ఫాగ్. అలాంటి క్లైమేట్లో మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాము. అండ్ ఒక పాయింట్కి రీచ్ అయిన తర్వాత రోడ్డు ఉన్నట్టుండి ఒక్కసారిగా పర్ల్స్, మన డైమండ్స్ లాగా మెరుస్తూ ఉంది. చూడడానికి కళ్ళకి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాము. ఎందుకంటే రెగ్యులర్గా మంచుని చూడడం వేరు, మంచుతో ఫిల్ అయిన రోడ్స్ని చూడడం వేరు. కాకపోతే ఆ రోడ్డు చూడండి, ఆ లైట్స్కి ఇలా మెరవడం నిజంగా వేరే రేంజ్లో ఉంది. అది మాతో పాటు వచ్చిన డ్రైవర్ కూడా ఇన్నాళ్ళు ట్రావెల్ చేశాడు, కానీ ఇన్ని రోజుల్లో ఇన్ని ఏళ్లలో ఎప్పుడు తను ఇలా చూడలేదంట. ఫైనలీ హియర్ ఇట్ కమ్స్. మేము ఎక్కడికి వచ్చాము మీకు అర్థమవుతుందా? ఫైనలీ ద మచ్ అవైటెడ్ నార్థన్ లైట్స్. మీకు కనిపిస్తున్న డార్క్ ఏరియా మొత్తం ఆకాశంలో గ్రీన్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కొంచెం పింక్, లైట్ పింకిష్, రెడ్, గ్రీన్. అదిగోండి దూరంగా చూడండి, కొంచెం లైట్ పింక్గా అనిపిస్తుంది కదా వీడియోలో.
చుట్టుపక్కలన్నీ ఆ వైట్ వైట్గా ఉన్నాయన్ని స్టార్స్. కొంచెం జూమ్ చేస్తే ఇలా కనిపిస్తుంది మీకు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే హ్యూమన్ అయితే చూస్తే 30% మాత్రమే కనిపించాయి, కాకపోతే కెమెరాతో షూట్ చేస్తే ఈ రేంజ్లో కనిపించాయి. ముఖ్యంగా ఐఫోన్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా అడ్వాంటేజ్. అందులో చాలా క్లియర్గా చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి వెన్ కంపేర్ టు ఆండ్రాయిడ్ ఫోన్స్. కాకపోతే మేము ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చిందే ఈ నార్థన్ లైట్స్ని చూడడానికి. మన కళ్ళతో న్యాచురల్గా చూసినప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక 80 to 90% స్ట్రాంగ్గా కనిపిస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. ఒక 30-40% మాత్రమే కనిపించేసరికి వి వర్ సో డిసప్పాయింటెడ్. కానీ ఒక విషయం ఏంటంటే ఇలా లైవ్లో వచ్చి మన కళ్ళతో నార్థన్ లైట్స్ని చూడడం అనే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మాత్రం వేరే లెవెల్ గైస్. నేను చెప్తున్నాను కదా, అంటే నా మాటల్లో నేను అది ఎక్స్ప్రెస్ చేయలేను. ఎవరికి వాళ్ళుగా లైవ్గా వచ్చి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని యొక్క ఇంపాక్ట్ మీకు అర్థమవుతుంది. కాకపోతే మేము అనుకున్నంత స్ట్రాంగ్గా చూడలేకపోయామే, ఇంపాక్ట్ లేదే అని చెప్పి చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాం, చాలా బాధపడ్డాం. ఇక్కడ ఏంటి అంటే ఫారెస్ట్ అనమాట మొత్తం. సో ఫారెస్ట్లో మీరు చూస్తున్నట్టు ఒకటే ఒక హౌస్ ఉంది మధ్యలో. నార్థన్ లైట్ ఎక్స్పీరియన్స్కి తీసుకువెళ్ళిన తర్వాత మధ్యలో ఒక క్యాంప్ ఫైర్ సెటప్ వేస్తారు వీళ్ళు. ఇలా స్పెసిఫిక్ ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్కి వచ్చి ఇలా క్యాంప్ ఫైర్ సెటప్ చేస్తారు. అక్కడ ఏంటి అంటే వీ కెన్ జస్ట్ రిలాక్స్ అవ్వడానికి, కొంచెం రీఛార్జ్ అవ్వడానికి క్యాంప్ ఫైర్ సెటప్స్కి వచ్చేసాము. ఆల్రెడీ మా వాళ్ళందరూ టెంపరేచర్కి క్లైమేట్కి ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు, అందరూ. సో ఇదే క్యాంప్ ఫైర్ సెటప్. ఫ్రీజింగ్ కోల్డ్ యాక్చువల్గా చెప్పాలంటే, చేతులన్నీ గట్టగట్టిపోతున్నాయి. సో ఇక్కడి నుంచి ఎవరికైనా వాష్రూమ్స్ కావాలంటే నియర్ బై వాష్రూమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళే ఎవరైతే మిమ్మల్ని పిక్ చేసుకున్నారో వాళ్ళే ఆ వాష్రూమ్ దగ్గరికి కూడా తీసుకువెళ్తారు. చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ద క్యాంప్ ఫైర్ సెటప్. చూస్తే చిన్న గుడిసెలాగా ఉంది. గుడిసెలో గుడారం పెట్టాడు వీడు. వుడ్ యూజువల్లీ క్యాంప్ ఫైర్ చేస్తుంటాం, సేమ్ కాన్సెప్ట్. నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి చూడండి. మా అమ్మ, హలో పెద్ద ఆంటీ, హాయ్. Hi. So, what are you serving us? Hot berry juice. Oh. Yes. Thank you. Cold berry juice. Yeah, I think everyone got it. Really? No? Yeah, I know you. I try to leave you without. బాగుంది కాస్త. Hey guys, cheers. 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 Cheers guys. Cheers. 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 Yeah. హాట్ వేడిగా చల్లటి క్లైమేట్లో ఆ చలిని తట్టుకోవడానికి మధ్యలో ఇలా క్యాంప్ ఫైర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా హాట్ సూప్స్ లాంటివి సర్వ్ చేస్తారు. ఇది కొంచెం ఇంచుమించుగా మనకి గ్రీన్ టీ, లెమన్ టీ ఫ్లేవర్లో ఉంది, కానీ అలాంటిది కాదు, అది వేరే. జ్యూస్ అని చెప్పారు, మళ్ళీ లెమన్ టీ అని చెప్పారు. మొత్తం మోనికాకి తెలుసు, మొత్తం మోనికా చేసింది. This is raspberry. Blueberry, strawberry. Okay, this is a black strawberry, Joseph. Now am I right, Miss Monica? Mrs. Monica? Yes. Thank you.
జ్యూస్ అంటాడు, లెమన్ టీ అంటాడు, సూప్ అన్నాడు. ఏంట్రా ఫ్రూట్ జ్యూస్, వేడి ఫ్రూట్ జ్యూస్. చూసారా ఫ్రెండ్స్, రికార్డ్ అవుతుందని తెలిసి కూడా వీళ్ళంతా నా గురించి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీకు కూడా తెలియాలి కదా, నేనే ఏదో తప్ప అనుకుంటారు, రియాలిటీ ఇలా ఉంటుంది. గాయస్ ఇంత ముందు బ్లాగ్లో దీని డబుల్ గేమ్ తెలుసుగా మీకు. సేమ్ కాన్సెప్ట్. డబల్ గేమ్ ఏంటి? తెలుసు నాకు తెలియకుండా. అండ్ అందరూ మిస్ చేయకూడని మరొక యాక్టివిటీ ఏంటంటే ఐస్ హోటల్ విజిట్. దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ప్రతి ఒక్కటి ఐస్తోనే తయారు చేయబడి ఉంటుంది. మేము నవంబర్లో వెళ్ళాం కాబట్టి ఆ టైంకి ఇది ఓపెన్ కాలేదు. మీరు డిసెంబర్ ఆర్ జనవరిలో వెళ్ళేట్టు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇది డెఫినెట్గా మీరు చూడొచ్చు. అండ్ లోపల ప్రతిదీ చాలా యూనిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. లోపల కెఫేస్ ఉంటాయి, మీకు ఫుడ్ అండ్ డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తారు. సో మొత్తానికి మేమైతే రోజుని అలా కంప్లీట్ చేసుకొని ఒక లిటిల్ డిసప్పాయింట్మెంట్తో మళ్ళీ బ్యాక్ టు హోటల్, మా హోటల్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మేము బాగా డిసప్పాయింట్ అయినందుకు రేపు మాకు ఒక మిరాకిల్ జరిగింది. అది ఏంటి అనేది మా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మౌరిష్ డైరీస్.